చీరాల నియోజకవర్గంలోని ఎన్ఆర్పీఎం హైస్కూల్ ప్రాంగణంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 10 ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ పూర్తి చేసిన నిరుద్యోగ యువత హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ జాబ్ మేళా ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ముందడుగు వేసి ప్రోత్సహించిన ఘనత సీఎం నారా చంద్రబాబు నాయుడని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం జాబ్ మేళాలకు ప్రాధాన్యతగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాలను యువత పూర్తిగా సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈరోజు చీరాల అనేటువంటి నియోజకవర్గం ఒక పేద నియోజకవర్గం. ఇక్కడ ఎటువంటి ఉపాధి లేదు. ఉన్న ఒక్క ఐటీసీ కంపెనీ తప్ప మరి వేరే కంపెనీలు ఏం లేవు. మరి అలాగే ఈరోజు టూరిజం ప్రోత్సహిస్తున్నాం. ఒక హ్యాండ్లూమ్ టెక్స్టైల్ పార్క్ కూడా రావడం జరిగింది. అలాగే క్రిటికల్ కేర్ వచ్చింది మనకి. అలాగే ఒక ఆటో నగర్ను కూడా తీసుకురావడం జరిగింది. 25 సంవత్సరాలు ఆటో నగరు అభివృద్ధికి నోచుకోకుండా ఒక్కరు కూడా పోర్టులతోనే ఉన్నది. మనం వచ్చిన తర్వాత ఆటో నగర్ తీసుకొచ్చాం. దాని ద్వారా కొంతమందికి ఉపాధి వస్తుంది. హ్యాండ్లూమ్ పార్క్ వల్ల కొంతమందికి ఉపాధి వస్తుంది. అలాగే టూరిజం ద్వారా కొంతమందికి ఉపాధి వస్తుంది. ఇలాంటి ఉపాధితో పాటు రాష్ట్రంలోనూ దేశంలోనూ మిగతా అబ్రాడ్ లాంటి ప్రాంతాల్లో కూడా అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క